వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించాడు. ప్రస్తుతం ఉన్న మెగా హీరోలలో అల్లు అర్జున్ టాప్ ప్లేస్లో ఉన్నాడంటే మనోడి క్రేజ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో అభిమానులు ఆయన బర్త్డేని ఘనంగా జరుపుకుంటున్నారు. మరి ఇలాంటి అభిమానులకు మరో శుభవార్త చెప్పాడు బన్నీ. తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు బన్నీ. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ కొత్త సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఐకాన్ పేరుతో అదే బ్యానర్లో కనబడటలేదు క్యాప్షన్ గా హైలైట్ చేశారు. లుక్ లాంటిది ఏమీ లేకుండా కేవలం టైటిల్ లోగోని మాత్రమే కట్ చేసి ఆసక్తి రేపే ప్రయత్నం చేశారు. బైక్ మీద హీరో ఎక్కడికి వెళ్తున్నట్టు, దూర సమాచారానికి దేనికోసమో వెతికేందుకు వెళ్తున్నట్టు దాని థీమ్ రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు. వేణు శ్రీరామ్ గతంలో దిల్ రాజు బ్యానర్లోనే ఓ మై ఫ్రెండ్ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరైన విజయం సాధించలేదు. ఆ సినిమా తర్వాత వేణు ఇప్పటి వరకు మరో సినిమాకు దర్శకత్వం వహించలేదు. అయితే తన దగ్గర ఉన్న కథతో బన్నీని ఒప్పించడమే కాదు, ఏకంగా దిల్ రాజుతో సినిమా గురించి బన్నీ బర్త్డే నాడే అనౌన్స్ చేయించాడు. త్వరలోనే సినిమా గురించి పూర్తి వివరాలు తెలియజేస్తారు. ఇక బన్నీ విషయానికి వస్తే ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో ఓ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలు కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటికే బన్నీకి చాలా మంది అభిమానులు, సెలబ్రిటీలు తమ విషెస్ ని మెసేజెస్ రూపంలో చెప్తున్నారు. అయితే తాజాగా రామ్ చరణ్ అల్లు అర్జున్ కి సర్ప్రైజ్ బర్త్డే విషెస్ చెప్పాడు. హ్యాపీ బర్త్డే బన్నీ, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గుడ్ కెరియర్ అంటూ విషెస్ చెప్పాడు రామ్ చరణ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.